నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. దయచేసి ఎవరో స్కిప్ చేయకుండా వీడియో చివరిదా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్యా వ్యవస్థ అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఈ వార్తను చూడాలనిపిస్తుంది. రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి ఉద్యోగాలు కేటాయించకుండా ఒక జీవోని ఇష్యూ చేసేసి విద్యాశాఖ జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపల్ గా జూనియర్ లెక్చరర్ని ప్రిన్సిపల్ గా వేయమండం ఎంతవరకు సబబు? వీళ్ళ నిన్న మొన్న కాకుండా వాళ్ళు వచ్చారు, వాళ్ళు తక్కువ జీతానికి వచ్చారు, వాళ్ళకి ఏమీ తెలియదు, అడ్మినిస్ట్రేషన్ తెలియాలి. ఒక లైబ్రరీయన్ గానో కనీసం ఒక లైబ్రరీయన్ గా ఉండడానికి కూడా అర్హత లేదు. ఒక ల్యాబ్ లో ఇన్ఛార్జ్ గా ఉన్నవాడికైనా కొద్దిగా తెలుస్తుంది. నాన్ టెక్నికల్ స్టాఫ్ కి అయితే ఏమన్నా అర్థం అవుతుంది. ప్రిన్సిపల్ గా అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక విభాగం. విద్యార్థి తనదైన శైలిలో తను ఒక దీంట్లో వెళ్తాడు. ఆయనకి కంట్రోలింగ్ క్రమశిక్షణ పెట్టడం కోసమే కళాశాల. ఆ కళాశాలలో వాళ్ళ కళలన్నీ చూపిస్తారు. కళలన్నీ విద్యార్థి చూపిస్తాడు కాబట్టే కళాశాల అని పేరు పెట్టారు. ఆ కళాశాలల్ని కళలశాలగా మారుస్తున్నారు. నిద్దట్లో ఊహించుకొని వాళ్ళు ఏదో చెయ్యాలనుకున్న ప్రభుత్వం అది చేస్తుంది. హైకోర్టుకి ఆశ్రయించారు విద్యార్థి సంఘాలు. వీళ్ళందరూ కూడా సీనియర్ ప్రిన్సిపల్ ఏమయ్యారు? సీనియర్ సిటిజన్స్ లాగా ఉన్న సీనియర్ ప్రిన్సిపల్ ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక సిస్టమైజేషన్ ఉంటుంది. మీ విద్యార్థికి మీ బిడ్డని పంపిస్తున్నారంటే దరిదాపుగా కొన్ని గంటల సేపు ఆ ప్రిన్సిపల్ గాని, ఆ ఉన్నతాధికారి గాని, ఆ లెక్చరర్ గాని చెప్పిన పాఠాలు వాడి జీవితంలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. అలాంటి ఉన్నత స్థితికి వెళ్ళనివ్వకుండా ఈ జూనియర్ లెక్చరర్లు తీసుకొచ్చి జూనియర్ లెక్చరర్ సీనియర్ లెక్చరర్ అసిస్టెంట్ గా తీసుకొని అసలు ఏం చెప్పాలి అనేది ఒకటి తెలుసుకొని చెప్తాడు. అలాంటిది అడ్మినిస్ట్రేషన్ జూనియర్ లెక్చర్ కి ఇవ్వడం ఎంతవరకు సబబు? ఇది ఆ అడ్మినిస్ట్రేషన్ ని అసలు జూనియర్ లెక్చరర్ కి ఏం తెలుసుద్ది? ఎరుగుతున్నా జూనియర్ ప్రిన్సిపల్ గా పెట్టి లేకపోతే ఇంకెక్కడో వాడిని ఒక కంట్రోలింగ్ పెడితే తెలుస్తుంది. అలాంటిది ఏమీ లేకుండా ఎటువంటి విద్యా బోధనలో ఎటువంటి ఇది లేని వాడిని తీసుకొచ్చి, ఒక గొడ్లు కాసుకుండే గేదెలు కాసేవాడిని తీసుకొచ్చి రా బాబురా ఇంటర్మీడియట్ లెక్క చెప్పు అంటే వాడు ఏం చెప్తాడండి? ఒక సైన్స్ టీచర్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ చెప్పమని చెప్పలేరు. ఒక తెలుగు టీచర్ని తీసుకొచ్చి మ్యాథ్స్ చెప్పమంటే చెప్పలేదు, సైన్స్ చెప్పలేదు. అలాంటిది ఏమీ తెలియని జూనియర్ కాలేజ్ లెక్చరర్ ని తీసుకొచ్చి ఫ్రెషర్ ని తక్కువ జీతానికి నిరుద్యోగులుగా ఉన్నందుకు ఉద్యోగాలు లేక వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళకేమో ఏదో ఉద్యోగం ఇచ్చి తక్కువ జీతానికి 20-30 వేలు జీతం. అదే ఒక సీనియర్ లెక్చరర్ కి 60-70 వేలు, ₹1,00,000 దాకా జీతం ఇవ్వాలి. ఎందుకు ఇంత డబ్బులు వసూలు చేస్తున్నారు స్టూడెంట్ దగ్గర? గవర్నమెంట్ రాయితీలు ఇస్తుంది, గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది, ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజీలు ఈ కాలేజీలు 197 స్థానాలు జూనియర్ లెక్చరర్లని తీసుకొచ్చి ప్రిన్సిపల్ చేసేస్తున్నారు. అసలు ఇది ఎంతవరకు సబబు? హైకోర్టు రేపు ఏప్రిల్ 1వ తారీఖు మళ్ళా వాయిదా వేసింది. ఏం మాట్లాడతారు? ఏం చెప్పగలదు? ఏ కోర్టు అయినా ఏం చెప్పుద్ది? సబబు కాదు అంటది. ఈ పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి? ఇప్పటికిప్పుడు సీనియర్ ప్రిన్సిపల్స్ ఎక్కడ దొరుకుతారు? వాళ్ళని ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? సీనియర్ ప్రిన్సిపల్స్ ఇంటికి వెళ్ళిపోయారు. కొంతమంది పదవీ కాలం అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోయారు. కొంతమంది వయోరీత్యా కాళ్ళు చేతులు కదపలేక వాళ్ళు ఎక్కడో ఉన్నారు. కొంతమంది అయితే ఇంకా శాశ్వతంగా పరలోకం చేరుకున్నారు. మరి ఎందుకు ఈ భర్తీ చేయాలి కదా? ఎందుకు కోర్టు అది ఆ విషయాన్ని అడగట్లేదు? రాజకీయ నాయకులు ఎందుకు పట్టించుకుంటా? సీఎం నాకు ఓటేయి అని చెప్పి అంటున్నారు. కనీసం జూనియర్ కాలేజీలో వాళ్ళకి ఇలాగా జూనియర్ ప్రిన్సిపల్ ని తీసుకొచ్చి క్షమించాలి జూనియర్ లెక్చరర్ ని తీసుకొచ్చి ప్రిన్సిపల్ గా ఎలాగేస్తావు
ఎలాగ ఉత్తర్వులు ఇస్తాను? విద్యాశాఖని అడగాలి కదా. ఈజ్ నాట్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ. ఆయనకి బాధ్యత లేదా అడగడానికి విద్యాశాఖని? ఎందుకు జరుగుతుంది ఈ తప్పు, ఎందుకు చేస్తున్నావు? బాధ్యత లేదా? సంస్కారం లేదా? ఇదేనా మీ పాలన? ఏమైనా సరే మీరే మీ యొక్క కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. విలువైన కామెంట్లని దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.